ఎవరికైనా హిందువులు జరుగుంటే ఆ కేసు ఈ పార్టీకి ఛేదించేవాళ్ళు. క్రైస్తవులు కాబట్టి చేతకాని వాళ్ళు ఉంటారు, సైలెంట్గా ఉంటారు. పొద్దున్నుంచి ఇంతవరకు ఆ కేసు ఇంతవరకు ఛేదించింది లేదు. ఒకసారి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ధర్నా చేశాం. అక్కడ మాకేం చెప్పారంటే మీకెందుకు మేము చూస్తామని చెప్పి అన్నారు. మీకెందుకు మీరు పాస్టర్ మీరు శాంతియుతంగా ఉండాలి, మీరు సైలెంట్గా ఉండని చెప్పారు. ఇంతవరకు ఆ కేసు గురించి అసలు ఇంతవరకు దానికి పట్టించుకోలేదు. బాడీ చూస్తే ఇంకా అలాగే ఉంది. ఇక్కడ హత్య చూస్తేనేమో ఇక్కడ చూస్తేనేమో యాక్సిడెంట్ అంటున్నారు, కానీ యాక్సిడెంట్ కాదు, అది భయంకరంగా హత్య. అది ఒక హెల్మెట్ అంటే తల వెనక తగ్గలేదు, ముఖం మీద తగిలింది దెబ్బ. ఒకటే విషయం ఇద్దరితో ఈ యొక్క గొడవలు ఆపకపోతే గనక ఇది చాలా తీవ్ర స్థితికి వెళ్తుంది. ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇది ప్రారంభం. వాళ్ళు ప్రారంభించారు, ముగింపు మేము చూపెడతాం సరిగ్గా లేకపోతే. కాబట్టి అందరూ శాంతియుతంగా అన్నదమ్ములాగా ఎలాగైతే వెళ్తున్నామో అందరిని రెచ్చగొట్టద్దు. ఎవరి మతాన్ని ప్రకటించుకున్నారు, బలవంతంగా ఎవ్వరు కూడా మార్చలేరు. కాబట్టి దీన్ని శాంతియుతంగా ఎక్కడితో దీనికి న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇది చూసుకున్నట్లయితే పోలీసులు సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రైస్తవుల మీద మతోన్మాదతలు దాడి ఆపాలంటూ కూడా వారు నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా చూడొచ్చు మనం. ఏదైతే ఇక్కడ యాక్సిడెంట్ స్పాట్ కి సంబంధించి ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంతమూరికి వచ్చే రోడ్డు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే చెక్క ఉందో ఈ చెక్కకి సంబంధించి దీంతో అర్థమై దాడి చేసి ఉంటారని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెక్క పగిలిపోయింది, దానిపై రక్తపు మరకలు ఉండడంతో